పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మంచిర్యాల, బెల్లంపల్లి ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మీ ముందుకు తీసుకొచ్చిన. మరి అక్కడ అభ్యర్థులు అయితే మారుతారు. మంచిర్యాలలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అభ్యర్థులు మారుతారు. మరి అభ్యర్థులు ఎవరయ్యే అవకాశం ఉన్నది, ప్రజలు ఏం చెప్తా ఉన్నారు, ఏ పార్టీకి గట్టిగా ఉన్నది, అక్కడ బలంగా ఉన్నది ఏ పార్టీ, అభ్యర్థులు ఎవరు బలంగా ఉన్నారు, ఆ వివరాలు మీ ముందు తీసుకొచ్చిన. మిత్రులారా, దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముందుగా మంచిర్యాల నియోజకవర్గం చూద్దాం. ఎందుకంటే నాకు కొంచెం స్పెషల్ అనిపించింది ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో ఏంటంటే ప్రస్తుతం కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి దివాకర్ రావు, నడిపెల్లి దివాకర్ రావు ఉన్నాడు. అక్కడ బీజేపీ నుండి రఘునాథ్ రావు ఉన్నాడు. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కనబడ్డది మిత్రులారా. నాకు ట్రయాంగిల్ ఫైట్ అంటే అక్కడ ఫలితాలు ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేని పరిస్థితి కూడా ఉన్నది ప్రస్తుతానికి. అయితే గతంలో 50కి పైగా శాతం వచ్చినాయి. అంటే ఎదురులేని మనిషే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అంటే మంచిర్యాలలో ఎదురులేని మనిషి అని చెప్పుకోవచ్చు. అంత బ్రహ్మాండంగా ఓట్లు వచ్చినాయి అక్కడ. తర్వాత రెండవ ప్లేస్లో రఘునాథరావుకు 20% వచ్చినాయి, 19% దాకా బీఆర్ఎస్కి వచ్చినాయి. అంటే బీజేపీ రెండో ప్లేస్లో 20%తో 50కి పైగా శాతం కాంగ్రెస్కి వచ్చినాయి అక్కడ. మరి మన సర్వేలో మనం తీసుకున్న శాంపిల్స్ 2706 శాంపిల్స్ తీసుకున్నాం. 27 జూలై 2026 వరకు మనం చేసిన సర్వే వివరాలు మిత్రులారా. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కొంత ఆరోగ్యం మంచిగా లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి ఈసారి వాళ్ళ సతీమణి సురేఖ నిలబడే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నారు మిత్రులారా. కాబట్టి సురేఖ నిలబడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అక్కడ, ఆమె యాక్టివ్ అక్కడ. అలాగే బీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు నడిపెల్లి కాదు, ఆయన కొడుకు విజిత్ రావు నిలబడే అవకాశం ఉన్నదని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు అక్కడ. కాబట్టి ఆయన పేరు కూడా రాశాం. బీజేపీ నుండి రఘునాథ్ రావే నిలబడతాడు, గెలుస్తాడు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు అక్కడ. మరి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయంటే అక్కడ 1034 శాంపిల్స్ వచ్చినాయి. మొత్తం 2706 శాంపిల్స్లో కాంగ్రెస్కు 1034 అంటే 38.23%. చాలా గ్రాఫ్ పడిపోయింది. అంటే నాకు అనిపించింది మిత్రులారా, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి, ఇంకోటి కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, హామీలు నెరవేర్చకపోవడం, ఇవన్నీ కూడా ఈయనకు గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ కొంత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు యాక్టివ్గా లేడు అక్కడ. అలాగే అక్కడ బీఆర్ఎస్ గతంలో 19% ఉన్నది, ఇప్పుడు 30.71%. అంటే బీఆర్ఎస్ పెరిగింది అక్కడ. నెక్స్ట్ బీజేపీ వచ్చేసి రఘునాథరావుకు 20% ఉన్నది, 31.06%. మళ్ళీ కూడా రెండో ప్లేస్లో మన సర్వేలో రఘునాథరావు వచ్చిండు. అంటే అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. 38.23% కాంగ్రెస్, 31.06% బీజేపీ, 30.71% బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ ఆయన కొడుకు నిలబెట్టే అవకాశం, కాంగ్రెస్ ఆరోగ్యం బాగలేదు కాబట్టి వాళ్ళ సతీమణిని సురేఖ నిలబెట్టే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే అవకాశం. ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి ఇక్కడ కొంచెం పరిస్థితులు తేడాగానైతే కనబడ్డాయి మిత్రులారా. అంటే ఎవరు గెలిచేది కూడా చెప్పలేని పరిస్థితి ఉన్నది, ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది. ప్రస్తుతం మాత్రం మన సర్వేలో కాంగ్రెస్కు పాజిటివ్ వచ్చింది ఇక్కడ. ఇక నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం ఏంటంటే మిత్రులారా, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం తీసుకున్న శాంపిల్స్ 2665 శాంపిల్స్, 21/7/2026 వరకు మనం తీసుకున్న శాంపిల్స్ మిత్రులారా. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి దుర్గం చిన్నయ్య, ఆయననే క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి గడ్డం వినోద్ కుమార్, ఆయననే అభ్యర్థి అని చెప్తా ఉన్నారు. మరి మనం తీసుకున్న 2660 శాంపిల్స్లో బీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్యకు 1258 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 47.20%. ఇక కాంగ్రెస్కు గడ్డం వినోద్ కుమార్కు 1280 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 48.04%. టఫ్ ఫైట్ ఆడ బీఆర్ఎస్ పుంజుకున్నది మిత్రులారా. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్కు స్కోప్ ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే బీజేపీ క్యాండిడేట్ పేరు చెప్తలేరు. అక్కడ 127 శాంపిల్స్ వచ్చినాయి. అంటే 4.76%. ఆడ ఫైట్ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఫైట్ కనబడతా ఉన్నది. బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అంటే 1% తక్కువ ఉన్నది బీఆర్ఎస్, కానీ బీఆర్ఎస్ చాలా పుంజుకున్నది. ఎందుకు బీఆర్ఎస్ అంటే అక్కడ ఒకే ఒక కారణం, ఈ యొక్క గడ్డం వినోద్ కుమార్ ఏమైనా హైదరాబాద్కే పరిమితం అవుతాడు అనేది ఒక ఆరోపణ ఉన్నది. అదే దుర్గం చిన్నయ్య మొత్తం నియోజకవర్గం పట్టుకొని తిరుగుతాడు అనేది కూడా అక్కడ ఒక టాక్ ఉన్నది. కాబట్టి చాలామంది ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులనే ఎన్నుకుంటారు. ఇక పైసలు అందరు ఇస్తారు మిత్రులారా, అన్ని పార్టీలు ఇవ్వాలి. రేపు పైసలు పంచుడు అంటే ప్రతి పార్టీ పైసలు పంచుతుంది. పైసలు అన్ని దిక్కులా తీసుకుంటాడు. ఓటర్ కూడా తెలివికలోడైండు, అన్ని దిక్కుల పైసలు తీసుకుంటాడు. ఒక ఓటర్ అన్నాడు మిత్రులారా, ఒక రోజు నాకు నవ్వొచ్చింది. ఏమంటాడంటే అంత పాపం సొమ్ము ఎవరిచ్చినా తీసుకోవాలి, మనం ఓటేసేటోళ్ళకి ఓటెత్తే కథ అన్నాడు. అంటే ప్రజలు ఇప్పుడు తెలివికలో లైన్లు అనిపించింది నాకు. కాబట్టి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ పుంజుకున్నది, కాంగ్రెస్ ఓన్లీ తక్కువ అంటే 22 ఓట్ల తేడా. 22 ఓట్ల తేడా అంటే పెద్ద మ్యాటర్ కాదు మిత్రులారా. 1% కూడా లేదు, దగ్గర 1% అంతే, 1% తేడా.
కాబట్టి ఇట టఫ్ ఫైట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ప్రస్తుతానికి. ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నది కాబట్టి దుర్గం చిన్నయ్య గెలిస్తే గెలవచ్చు. కానీ మన సర్వే ప్రకారం ప్రస్తుతానికి ఇక్కడ కాంగ్రెస్ 1% లీడ్లో ఉన్నది. అంటే బెల్లంపల్లి అలాగే మంచిర్యాల ఈ 2 కూడా కాంగ్రెస్కు పాజిటివ్ ఉన్నది. ఇక్కడ మంచిర్యాలలో 2వ ప్లేసులో బీజేపీ ఉంటే బెల్లంపల్లిలో 2వ ప్లేసులో బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు టఫ్ ఫైట్ ఉన్నది మిత్రులారా. ఇక్కడ బెల్లంపల్లిలో టఫ్ ఫైట్ ఉన్నది. సో మరి ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే ఎవరు గెలుతారనేది కూడా చెప్పే పరిస్థితే లేదు ఇక్కడ. ఇది వీళ్ళ యొక్క గ్రాఫ్. మరి ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.